హలో గైస్, ఇక్కడ యూట్యూబ్లో కొన్ని కామెంట్స్కి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు 3 కామెంట్స్ రీడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ కామెంట్, సార్ డిజిటల్ మార్కెటింగ్లో ఏది చేస్తే బెటర్గా ఉంటుంది? ఐ మీన్ 40K ఎర్న్ చేయాలి పర్ మంత్. ఇది ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, కెరియర్ గ్యాప్ ఉన్న పర్సన్కి ఎంత టైం పడుతుంది లెర్నింగ్కి? ఈ కోర్స్ తీసుకోవాలి 1 మంతా 3 మంత్సా? వర్క్ ఫ్రమ్ హోమ్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఆఫీస్కి ఎంత పడుతుంది? సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, సార్ యాక్చువల్గా జాబ్ కాకుండా బ్లాగింగ్, డ్రాప్ షిప్పింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, యూట్యూబ్, ఫ్రీలాన్సింగ్ వీటి మీద స్క్రాచ్ నుంచి గైడెన్స్ కావాలి సార్, మీ కోర్సులో ఇవి గైడ్ చేయగలరా? ఓకే అండి. ఫస్ట్ క్వశ్చన్, 40,000 సంపాదించాలంటే ఏది చేస్తే బెటర్? సో డిజిటల్ మార్కెటింగ్ ఎప్పుడు చిన్న మాడ్యూల్ నేర్చుకోండి, కంప్లీట్ మాడ్యూల్ నేర్చుకోండి. వెబ్సైట్ డిజైనింగ్, SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా ఇవన్నీ కలిస్తేనే నాలెడ్జ్ అనమాట. కాబట్టి ఫుల్ ప్యాక్ నేర్చుకోండి, సింగిల్ మాడ్యూల్ నేర్చుకోకండి. 40,000 సంపాదించాలా, ₹1,00,000 సంపాదించాలా, 10,000 అని మాత్రం నీ మీద డిపెండ్ అయింది. జాబ్కి వెళ్తే ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తే 10,000 నుంచి 25,000 వరకు వస్తుంది. అజ్యూమ్ దట్ నీకు 15,000 వచ్చింది అనుకుంది. మిగతాది ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రీలాన్సింగ్ చేయండి, క్లయింట్స్తో మాట్లాడండి. సో మీరు అనుకున్న 40,000 మీరు రీచ్ కాగలుగుతారు. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్, హార్డ్ వర్క్. సెకండ్ క్వశ్చన్, ఎంత టైం పడుతుంది? 6 months కోర్స్, ఫుల్ కోర్స్ నేర్చుకుంటే చాలండి. ఫ్రీలాన్సింగ్ అనేది మీరు ఫస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ అయినప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫ్రీలాన్సింగ్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఫ్రీలాన్సింగ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి డిఫరెన్స్ ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో మీకు ఎవరైతే జాబ్ ఇచ్చారో వాళ్ళు గైడ్ చేస్తారు. ఫ్రీలాన్సింగ్లో మీరే క్లయింట్ గైడ్ చేయాలి. కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఉండాలి. సో రిమెంబర్ దాట్. ఓకే, సో మా తరపు నుంచి నేర్చుకున్న 100 మందిలో 20 మందికి గ్యారంటీ ఇస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఎందుకంటే అన్ని అవకాశాల వరకు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ వాళ్ళు ఏం చేయాలి? ఫ్రీలాన్సింగ్ చేయాలి. సో టైం డిపెండ్స్ ఆన్ యూ. 6 months అయితే మినిమం పడుతుంది. నెక్స్ట్, బ్లాగింగ్, డ్రాప్ షిప్పింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేస్తున్నారు. చూడండి, ఈ బ్లాగింగ్, డ్రాప్ షిప్పింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ ఇవన్నీ రావాలంటే ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ రావాలి. డిజిటల్ మార్కెటింగ్ రాకుండా ఇవన్నీ కాదు. కాబట్టి మీరు ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. అందులో వెబ్సైట్ డిజైనింగ్ అయిపోయినప్పుడు మీకు బ్లాగింగ్ అంటే ఏదో అర్థమవుతుంది. ఓకే, SEO, గూగుల్ యాడ్స్ నేర్చుకుంటే అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలో, ఎలా ప్రమోట్ చేయాలో అర్థమవుతుంది. ఫ్రీలాన్సింగ్ అనేది సపరేట్ టాపిక్ కాదు. నువ్వు నేర్చుకున్న వాటి ద్వారా క్లయింట్స్కి వర్క్ చేయడమే ఫ్రీలాన్సింగ్. కాబట్టి ఈ ముగ్గురికి నేను ఒకటే చెప్తాను, 6 months కోర్స్ తీసుకోండి, హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. మీకు ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తుండొచ్చు. మీరు ODMTకి వచ్చేసి ఒకసారి ఫామ్ ఫిల్అప్ చేయండి, ఒక ఫ్రీ డెమో వినండి, 3 ఫ్రీ ట్రై క్లాస్ విన్న తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. సో మీరు జాయిన్ అయితే మీకు మెంటర్షిప్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా మీరు నేర్చుకోగలుగుతారు, సక్సెస్ కాగలుగుతారు. సో ఐ విల్ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్ అండి, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ గైస్.